Welcome to GS Online Education. This is Devender sir, senior faculty. సో ఈ రోజు మన కరెంట్ అఫైర్స్. రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతులు, పదవి కాలం పూర్తి కాకుండానే రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతులు మొత్తం 6. 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసే ఉద్దేశంతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి వివి గిరి. 1987లో రాష్ట్రపతి పదవికి ఎన్నికై ఆ పదవిని చేపట్టడం కోసమే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన రెండో వ్యక్తి ఆర్ వెంకట్రామన్. 1992లో రాష్ట్రపతి పదవికి ఎన్నికై రాష్ట్రపతి పదవిని చేపట్టడం కోసం ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన రెండో వ్యక్తి శంకర్ దయాళ్ శర్మ. 1997లో కేఆర్ నారాయణ రాష్ట్రపతి పదవికి ఎన్నికై ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తి. 2007 బైరాన్ సింగ్ షెకావత్, వీరు రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఎన్నికలలో ఓడిపోయి మనస్తాపం చెంది పదవి కాలం పూర్తి కాకుండానే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన 5వ వ్యక్తి బైరాన్ సింగ్ షెకావత్. ఇక ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేసిన మొదటి వ్యక్తి, రాష్ట్రపతి పదవితో ఎలాంటి సంబంధం లేకుండా ఉపరాష్ట్రపతి పదవి 2 సంవత్సరాల పదవి కాలం మిగిలుండగానే తన పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి జగదీప్ ధన్కర్. మరి జగదీప్ ధన్కర్ గారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జుమ్ అనే జిల్లాలో జన్మించిన వ్యక్తి. సో కటానా అనే గ్రామానికి చెందినవారు. 1989లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేశారు. అలాగే 1990 నుండి 2019 వరకు గవర్నర్ పదవి చేపట్టేంత వరకు రాజస్థాన్ హైకోర్టులో అడ్వకేట్గా కూడా పనిచేశారు. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారు. నిన్న రిజైన్ చేశారు. 2 సంవత్సరాల పదవి కాలం ఉండగానే ఆయన రిజైన్ చేశారు. 344 రోజులు ఉపరాష్ట్రపతిగా వీరు పనిచేశారు. థ్యాంక్ యూ. Please subscribe our channel and support me.